హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బేబీకార్న్ మసాలా కూర, అలాగే రాగి చపాతీ. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాగి చపాతీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా విరగకుండా బాగా వస్తాయి. ముందుగా బేబీకార్న్ మసాలా కూర చూద్దాము. బేబీకార్న్ మసాలా కూరకి కావలసిన పదార్థాలు: బేబీకార్న్ 3/4 కేజీ తీసుకున్నానండి. ఈ విధంగా రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం మిక్సీ జార్లో 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమాటో ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటో ప్యూరీ తయారైంది. బేబీకార్న్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో బేబీకార్న్ ముక్కలు, తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా ఉడికినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఏమి ఉండవండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. మనం బేబీకార్న్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఇది ఇలా బాగా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడుతుంది. చూడండి, నూనె పైకి తేలింది అంటే ఇది వేగినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసి ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. అడుగంటుతుందండి, జీడిపప్పు కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నూనె పైకి తేలి ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడ్డాక ఉడికించుకున్న బేబీకార్న్ ముక్కలు నీళ్ళతో సహా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు తీసుకున్నాను. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా ఉడికింది కదా, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా వేసాక 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం ఉడికాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బేబీకార్న్ మసాలా కూర తయారైంది. చాలా బాగుంటుంది. చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా తినచ్చు. నేను రాగి చపాతీ చూపిస్తున్నాను. రాగి చపాతీకి కావలసిన పదార్థాలు: రాగిపిండి 1 కప్పు రాగిపిండి తీసుకున్నానండి. 1 కప్పు రాగిపిండికి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రాగిపిండి జిగురుదనం ఉండదు. గోధుమ పిండి వేయడం వల్ల కొద్దిగా జిగురుదనం ఉండి చపాతీలు బాగా వస్తాయి. రాగిపిండి పెట్టుకోవడానికి రాగిపిండి, గోధుమ పిండి కలిపి 1/4 కప్పు తీసుకున్నాం కదండి. 1/4కి 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నీళ్లు మరగనివ్వాలి. మీకు నూనె వద్దు అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి రాగిపిండి, గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడుతుంది. అలాగే ఇలా పిండి పెట్టుకోవడానికి ఏదైనా మందపాటి గిన్నె కానీ నాన్ స్టిక్ కానీ అయితే అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేసేయాలి.
5 నిమిషాల తర్వాత రాగి పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వేడిగానే ఉంటుందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే చేయి తడి చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా మెత్తగా వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కూడా పిండి జిగురుదనం వస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రోల్లా చేసుకొని అన్నీ సమానంగా పిండి ముద్దలు చేసుకోవాలి. ఇవి పిండి ముద్దలు చేసేటప్పుడు కూడా ఒకసారి కలిపి చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్నాక మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి ఆరకుండా ఉంటుంది. మూత మాత్రం తీయకూడదండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ చేసే ప్రతిసారి కూడా పిండి ముద్దని చేత్తో ఒకసారి బాగా కలిపి అప్పుడు ఒత్తుకోవాలి. లేకపోతే ఇవి విరిగిపోతాయండి, పగుళ్ళు వచ్చినట్టు అయిపోతాయి. ఇలా అయితే గనక మీకు ఈ విధంగా వస్తుంది. పొడిపిండి అద్దుకుంటూ చేసుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా పల్చగా చేసిన అప్పడాల్లా ఉంటాయి. మందంగా చేస్తే లోపల సరిగ్గా కాలదు. అన్నీ ఇలా చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేసి నీళ్లు గట్టిగా పిండి తడి క్లాత్తో ఈ విధంగా అద్దుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్లు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్నా కూడా కొద్దిగా కాలేక మళ్ళీ తిప్పుకొని పొడి క్లాత్తో ఈ విధంగా చపాతీ చుట్టూ అద్దుకుంటూ ఉంటే పొంగుతుంది. ఇది ఇలా బాగా కాలింది కదండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. దీనికి ఇంకా నూనె అవసరం ఉండదండి. మనం తడి క్లాత్తో అద్దుతున్నాం కదా, ఇలా అద్దడం వల్ల చపాతీ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా నాన్ స్టిక్ కంటే కూడా ఐరన్ పెనం అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఇలా బాగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, రాగి చపాతీ తయారైంది. చాలా బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మీరు పుల్కాల్లాగా ఈ చపాతీలు కూడా ఒక క్లాత్లో పెట్టి ఉంచుకుంటే డ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయి. చూపించే రెసిపీ మొలకెత్తిన పెసలతో చపాతీ చాలా రుచిగా ఉంటాయండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ చపాతీకి స్ప్రౌట్స్ 1 కప్పు తీసుకున్నానండి. అరకప్పు పెసలు నానబెట్టుకుంటే 1 కప్పు పెసలు అవుతాయి. నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో 2 రోజులు మూట కట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా మొలకలు వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్క 1 ఇంచు అల్లం తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అల్లం పచ్చిమిర్చి కారం వేయడం వల్ల కారంగా ఉండి బాగుంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్నాక స్ప్రౌట్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు కానీ ఏమీ అవసరం ఉండదు. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదండి. కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు స్ప్రౌట్స్కి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. లేదు అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడే 2 ఎండుమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకొని పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్నాక పొడిపిండి అద్దుకొని చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మరీ పల్చగాను మందంగాను ఉండకూడదండి, సమానంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నీ చేసుకోవాలి. అన్నీ ఇలా ఒత్తుకున్నాక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపున ఇలా లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి నూనె వేసుకోవాలి.
చూడండి ఇది ఇలా బాగా కాలింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్ప్రౌట్స్ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. కొంతమంది పచ్చిగా తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడైనా చపాతీలాగా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా, లంచ్లా తినచ్చు. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంతేనండి, స్ప్రౌట్స్ చపాతీ తయారైంది. సాఫ్ట్గా బాగుంటాయి. దీనికి ప్రత్యేకంగా ఏ కూర అవసరం ఉండదు. రైతాతో కానీ ఏదైనా ఊరగాయతో కానీ తింటే బాగుంటుంది. నేను టమాటో ఊరగాయ పెట్టాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను. చపాతీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం జర్నీ చేసేటప్పుడు కూడా చపాతీ ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదండి. పిండి ఈ విధంగా కలిపి చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మరుసటి రోజుకు కూడా గట్టిపడవండి, చాలా బాగుంటాయి. చపాతీకి 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. నేను ఎక్కువగా ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ కానీ వాడతాను. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. పిండి ఏదైనా పర్వాలేదండి, మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి. నూనె వేయడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది, చపాతీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయండి. అలాగే నీళ్లు కూడా ఒకేసారి వేసుకోకూడదు, మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే నీళ్లు పోసుకోవాలండి. ఇలా ముద్దలా అయ్యాక నీళ్లు పోసుకుంటే పిండి చేతికి అంటుకున్నట్టు ఉంటుంది. పిండి కలిపేటప్పుడు మనకి ఫ్రీగా చేయి తిరిగి కలిపామనుకోండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నట్టు. అదే గట్టిగా ఉంటే కనుక మనం పిండి కూడా కలపలేము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకోవాలి. అలాగే చపాతీకనే కాదు, పుల్కా, పూరికి కూడా పిండిలాగే సాఫ్ట్గా కలుపుకోవాలండి. కాకపోతే పుల్కా కలిపేటప్పుడు కొంచెం పాలు పోసి కలుపుకోవాలి. ఎందుకంటే మనం పుల్కా కాల్చేటప్పుడు నూనె వేయం కదా, ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు పొడిపిండి అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఇంతకన్నా పల్చగా ఉండకూడదండి. ఇప్పుడు చపాతీ మెత్తగా ఉండడానికి, పొరలు రావడానికి ఇలా కొంచెం నూనె వేసి రాసుకోవాలి. ఇలా నూనె రాసుకొని కొంచెం పొడిపిండి కూడా వేసుకోవాలి. ఇలా నూనె పొడిపిండి వేయడం వల్ల చపాతీలు పొరలు పొరలుగా ఉంటాయి, ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. ఇలా నూనె రాసుకున్నాక ఈ విధంగా మడత పెట్టుకోవాలి. చూడ్డానికి సమోసా షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పొడిపిండి వేసుకొని ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. బాగా పల్చగా ఒత్తినా కూడా అప్పడాల్లా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీ వేసి కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఇలా పొంగింది అంటే చపాతీ చాలా సాఫ్ట్గా వచ్చినట్టు. ఇలా ఒకవైపున లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి నూనె వేసుకోవాలి. ముందే నూనె వేయకూడదండి, ఒకవైపు లైట్గా కాలాలి. ఇలా నూనె వేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ కాల్చుకోవాలి. పెనం సరిగ్గా వేడవకుండా వేస్తే చపాతీ ఎక్కువసేపు కాలి చాలా గట్టిగా ఉంటాయి. అలాగే చపాతీ కాల్చేటప్పుడు దోశ పెనం వాడకూడదండి. దోశ పెనం వాడితే తర్వాత మీరు దోశ వేసినా పెసరట్టు వేసినా సరిగ్గా రావు. చపాతీకి విడిగా ఉంచుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే రౌండ్ చపాతీలా చేసైనా చేసేసుకోవచ్చు, అవైనా మెత్తగానే ఉంటాయి. ఇవైతే ఎంతసేపు ఉన్నా కూడా మెత్తగా ఉంటాయి.
మనం జర్నీలో చపాతీ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు చపాతీలన్నీ చేసి ఒక కాటన్ క్లాత్లో పెట్టి బాక్స్లో పెట్టుకుంటే మీకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, డ్రై అవ్వు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పొరలు ఎలా కనిపిస్తున్నాయో, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. అలాగే నేను ఆలూ కుర్మా పెట్టాను, ఆలూ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.